ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎంపీ కేశినేని చిన్నిపై కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. చిన్నిపై ఈడీకి లేఖ రాశారు. కేశినేని చిన్ని కుటుంబం రాజ్ కేశిరెడ్డి నెట్వర్క్ పై పీఎంఎల్ఏ కింద విచారణ చేపట్టాలని లేఖలో కోరారు. దర్యాప్తును ప్రభావితం చేయాలని చూస్తున్నారని, సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించడంతో పాటు ఈడీ అటాచ్మెంట్స్, బ్యాంక్ వివరాలు దాచిపెట్టారని అన్నారు. అనేక అక్రమాల్లో ఎంపీ కేశినేని చిన్ని పాత్ర ఉందని, ఏసీఏలో అవినీతి పైన దర్యాప్తు జరగాలని నాని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవం పేరుతో స్కామ్ కు పాల్పడ్డారని కేశినేని నాని తెలిపారు. ఎస్ మనం చూస్తున్నాం. ఎంపీ కేశినేని చిన్నిపై కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. చిన్నిపై ఈడీకి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. కేశినేని చిన్ని కుటుంబం రాజ్ కేశిరెడ్డి నెట్వర్క్ పై పీఎంఎల్ఏ కింద విచారణ చేపట్టారని లేఖలో కోరారు. దర్యాప్తును ప్రభావితం చేయాలని చూస్తున్నారని, సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించడంతో పాటు ఈడీ అటాచ్మెంట్స్, బ్యాంక్ వివరాలు దాచిపెట్టారని అన్నారు. అనేక అక్రమాల్లో ఎంపీ కేశినేని చిన్ని పాత్ర ఉందని, ఏసీఏలో అవినీతి పైన దర్యాప్తు జరపాలని నాని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవం పేరుతో స్కామ్ కు పాల్పడ్డారని కేశినేని నాని తెలిపారు. ఎంపీ కేశినేని చిన్నిపై కేశినేని నాని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. చిన్నిపై ఈడీకి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. కేశినేని చిన్ని కుటుంబం రాజ్ కేశిరెడ్డి నెట్వర్క్ పై పీఎంఎల్ఏ కింద విచారణ చేపట్టారని లేఖలో కోరినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, ఎంపీ కేశినేని చిన్నిపై కేశినేని నాని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈడీకి కూడా లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, ఈడీకి లేఖ రాశాడు మాజీ ఎంపీ కేశినేని నాని. తీవ్రమైనటువంటి దాంట్లో మనం చూడొచ్చు, నానిపై అంటే ప్రస్తుతానికి నానిపై జరుగుతున్నటువంటి ఏదైతే ఈడీకి సంబంధించిన విచారణ ఉందో దీనికి సంబంధించినటువంటి పూర్తిగా స్పష్టంగా ఒక లేఖ ఈడీకి అయితే రాశాడు. పూర్తి స్థాయిలో కూడా కేశినేని నాని ఒక సంచలనమైన లేఖ చిన్నిపై రాసినని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ, అంటే ఒక కేసుకు సంబంధించి ఏదైతే ఇప్పటికే ఈడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఈడీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా అన్ని కూడా చెప్పట్లేదు, అన్ని దాచి పెడుతున్నారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన లేఖ అయితే ఈడీకి రాశాడు. ఎందుకంటే కేశినేని చిన్ని కుటుంబంలో రాజ్ కేశిరెడ్డికి సంబంధించినటువంటి నెట్వర్క్ లకు సంబంధించి కింద విచారణలో చేపట్టాలి. లేఖలో ఆయన ఇవన్నీ పొందుపరిచినట్టు పరిస్థితి కాబడుతుంది. కోరినటువంటి కేశినేని నాని మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తును ప్రభావితం చేయాలని చెప్పి చూస్తున్నాడు. సుప్రీంకోర్టును కూడా తప్పుదారి పట్టిస్తున్నాడని చెప్పేసి కూడా ఈడీకి అయితే దీనికి సంబంధించినటువంటి కేసులో లేఖలో రాశాడు. ఈడీకి సంబంధించినటువంటి అటాచ్మెంట్ సంబంధించి బ్యాంకు వివరాలు కానీ ఇవన్నీ కూడా దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కేసును పూర్తి స్థాయిలో కూడా తప్పుదో పట్టిస్తున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎంపీ కేశినేని ఆ చిన్ని పాత్ర ఉందని చెప్పేసి, అదేవిధంగా సిఏఏ దాంతో పూర్తి స్థాయి అవినీతి దర్యాప్తు జరపాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా ఇప్పుడు మనం చూడొచ్చు విజయవాడలో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి లేఖలు, అంటే ఈడీకి స్వయంగా లేఖ రాసి ఆయన కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఆయనకు సంబంధించిన బ్యాంక్ రిపోర్ట్స్ కానీ ఇంకా పూర్తి స్థాయి ఏది కూడా ఏది చెప్పట్లేదు, ఇదంతా పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాడు. అదేవిధంగా కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడని చెప్పేసి కూడా దీంట్లో పొందుపరిచిన పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థాంక్యూ నవీన్.